బ్రదర్స్ ఆధ్వర్యంలో రాజకీయ విశ్లేషకులు న్యారంగం జేసీ హీరో ప్రజాబంధు యనమల నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని భారత అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకలు చేయడం ఒక విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ మహాతల్లులందరికీ నా చేతుల మీదుగా చేరలేటువంటి అది కూడా నా అదృష్టం. వీళ్ళందరూ ఆనందం. దీనికంటే ముఖ్య కారకుడు మాకంటే మా చిన్నతనంలో మాకు ముఖ్యంగా ఉండి ఇదే హాస్టల్ చదువుకున్న నేను మా వెన్నెల కంటే రాబోయే గారి ఆశ్రయం చేయడం అంటే ఇంకా చాలా గొప్ప. వెన్నెల కంటే రాబోయే గారు యానాదోళ్ళ కోసం ఆనాడు పడే తపన ఎప్పుడు తెలియదు. అందరూ తపన పడి ఎంతో చేసిన వ్యక్తి. ఆ మహానుభావుడు కూడా అనుకోవడం కూడా ఒక అదృష్టమే ఈరోజు మనం. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్ని సేవలు చేశారో యానాదోళ్ళ కోసం కూడా ఆ మహానుభావుడు ఆనే ఉన్నాడు. మనందరి స్థాయిలో చూస్తూనే ఉన్నాడు. నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో రఘురామ రెడ్డి గారు, మన కోన బాలనారాయణ గారు, అంకిరెడ్డి గారు, ఇంకా మన నాగిరేని ప్రభాకర్ గారు, ప్రసాద్ గారు, ఇంకా మా జయప్రకాష్ గారు, జయప్రకాష్ మేము కలిసి 150 కార్యక్రమాలు కరోనా టైంలో మేము పలు సరుకులు అందించిన విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా కలిపి ఈరోజు మనం ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా ఉంది. మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళా మీకు 29వ తేదీ దుప్పట్లు కూడా ఇస్తాను తెలియజేస్తూ మీకు అన్ని స్వీట్లు చీరలు అన్ని ఇస్తాను. ఎవరు కూడా గలబా చేయకుండా అందరు కూర్చోండి. మేము అందరికి ఇచ్చి కూడా ఒక ఫోటో కూర్చోండి మీకు